నమస్తే, నేను భానుశ్రీ. బొప్పాయి, జామ, ఉసిరి వంటి పండ్లకు మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు తెగ నమ్ముకోకుండా లేదా వృధాగా పారేయకుండా వాటిని ఎండబెట్టి నిల్వ ఉండే వివిధ ఉత్పత్తులుగా మార్చేది రైతులకు మంచి అదనపు ఆదాయం చేకూరుతుంది. ఎండబెట్టే క్రమంలో ఆస్మోటిక్ డిహైడ్రేషన్ ప్రక్రియ మేలైనదని, తద్వారా అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటలను పరిశోధన స్థానం చెబుతోంది. బొప్పాయి ఫ్రూట్ బార్ తయారీ విధానం. బొప్పాయి మన దేశంలో ఒక ముఖ్యమైన పంట. అద్భుతమైన వాసన, రుచి, విటమిన్ ఏ, సిలకు ఇది పెట్టింది పేరు. బొప్పాయికి మార్కెట్లో గిరాకీ లేనప్పుడు దూర ప్రాంతాలకు ఖర్చులు భరించి రవాణా చేయడం కష్టం. అందువల్ల కోత అనంతరం నష్టం బొప్పాయిలో చాలా ఎక్కువే. కొన్నిసార్లు చిన్న కాయలు లేదా బాగా పెద్ద కాయలను మార్కెట్లో అమ్మటం కష్టమవుతుంది. అటువంటప్పుడు రైతులు బొప్పాయి ఫ్రూట్ బార్, బొప్పాయి తాండ్రాను తయారు చేసి అమ్ముకోవచ్చు. ఫ్రూట్ బార్లు పోషకవంతమైనవి, చూపులకు నచ్చుతాయి, రుచిగా కూడా ఉంటాయి. రవాణా చేయడం కూడా సులభమవుతుంది, ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. అయితే బొప్పాయి గుజ్జుతో తాండ్రాను తయారు చేయడం మామిడి అంత తేలిక కాదు. దీన్ని తయారు చేసే క్రమంలో పగుళ్లు కూడా వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు ఒక ప్రాసెస్ను కనిపెట్టారు. నీటి శాతం తగ్గించి తాండ్రగా మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. బొప్పాయి ఫ్రూట్ బార్ చక్కటి తాజా పండు మాదిరిగానే వాసన కూడా వస్తుంది. రూపం, రుచి కూడా బాగుంటాయి. దీన్ని చిరుతిండిగా కూడా తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహకులకు, రక్షణ సిబ్బంది, సైనికులకు ఇది ఉపయోగకరం. ఈ డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్ను చిన్ని, సన్నకారు పరిశ్రమలతో పాటు మధ్య తరహా పరిశ్రమల్లోనూ తయారు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్లకు ఉపయోగపడేలా ఈ సాంకేతికతను రూపొందించినట్లు ఐఐహెచ్ఆర్ పేర్కొంది. కిలో ఫ్రూట్ బార్ తయారు చేయడానికి 7 నుంచి 8 కిలోల బొప్పాయిలు కావాలని అవసరమవుతాయంటూ చెబుతున్నారు. ఇది సాధారణ పరిస్థితుల్లో 6 నెలలు నిల్వ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. జామ మొక్కలలో ఒరుగుల తయారీ టెక్నాలజీ. జామ పండ్లలో గుజ్జు ఎక్కువగా నీటితో కూడి తీయగా ఉంటుంది కాబట్టి తాజా పండ్లు తినటమే బాగుంటుంది. జామ పండు చక్కటి సువాసనతో విటమిన్ సి కలిగి ఉంటుంది. అయితే పండు చాలా త్వరగా పాడైపోతుంది కాబట్టి ప్రాసెస్ చేస్తే మంచి లాభదాయకం. జెల్లీ, జ్యూస్, ఫ్రూట్ బార్ వంటి ఉత్పత్తులను జామ పండుతో తయారు చేయడం మనకు తెలుసు. అయితే ఆస్మోటిక్ డిహైడ్రేషన్ పద్ధతిలో తొలుత నీటి శాతాన్ని తగ్గిస్తే పూర్తి స్థాయి ప్రాసెసింగ్ ఎయిర్ డ్రైయింగ్ చొప్పున పూర్తవుతుంది. ఈ సాంకేతికత ద్వారా తెలుపు, గులాబీ రంగు గుజ్జు ఉండే జామ పండ్ల మొక్కలను డిహైడ్రేట్ చేయొచ్చు. ఆస్మో ఎయిర్ డ్రైడ్ ఫ్రూట్ ను ఉత్పత్తి చేసే ప్రక్రియ చాలా వినూత్నమైనదని పద్ధతి. జామ ముక్కలకు తొలుత పంచదార రకం కలపటం ఆస్మోటిక్ డిహైడ్రేషన్ లో తొలి దిశ. ఆ తర్వాత పాక్షికంగా నీరు తగ్గిన మొక్కలను హాట్ ఎయిర్ డ్రైయర్ ద్వారా తేమ శాతాన్ని 15% కన్నా తక్కువ తేమ ఉండేలా తయారు చేయాలి. ఇలా తయారైన జామ ఎండు మొక్కలను చిరుతిండిగా కూడా తినొచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్తో కలిపి తినొచ్చు. దీన్ని ఐస్ క్రీమ్ పరిశ్రమలో, ఫ్రూట్ సలాడ్లలో కూడా, కీర్లో, కేకులలో కూడా, బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు బరువైన వస్తువులు తీసుకెళ్లలేని పర్వతారోహులకు, సైనికులకు ఎక్కువగా ఉపయోగకరం. ఈ ప్రాసెస్ చాలా సులభం. పెద్ద యంత్ర పరికరాలేమీ అక్కర్లేదు. దీన్ని చిన్న సున్నకారు ప్రాసెస్లో మహిళా సంఘాలు, ఇతర స్వయం ఉపాధి పొందే వర్గాల వారు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. కిలో ఆస్మో ఎయిర్ డ్రైడ్ జామ ఒరుగులు తయారు చేయడానికి 7 నుంచి 8 కిలోల జామ పండ్లు కావాలి. 6 నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంటాయి. సహజ రంగుతో కూడిన ఉసిరి ఒరుగులు ఔషధ గుణాల పుట్ట అయిన ఉసిరికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటుంది. ఆస్కార్బిక్ యాసిడ్ అధిక ఫలాల్లో కలిగి ఉండడంతో పాటు యాంటీబయోటిక్, లాక్సేటివ్గా పనిచేసే గుణాలు దీనికి ఎక్కువగా ఉంటాయి. కొకుమ్ మ్యాంగోస్టిన్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని, ఆకలిని పెంచుతాయి. దీని రంగు ఉసిరి ఒరుగులకు పట్టిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటు ఉసిరి, అటు మ్యాంగోస్టిన్లతో ఔషధ గుణాలు ఎక్కువే గానీ అవి త్వరగా పాడైపోతాయి. వీటిని నేరుగా పండ్లను తినటం కష్టం, ప్రాసెస్ చేయాల్సిందే. కాబట్టి కొక్కుం జ్యూస్ను తీసి ఉసిరి తొనలకు కలిపితే ఉసిరి ఒరుగులకు మంచి ఎరువు, రంగుతో పాటు సువాసన కూడా వస్తాయి. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన ఉసిరి తక్కువ యాసిడిక్తో ఉంటాయి, రుచి బాగుంటుంది. ఎర్రటి ఈ ఒరుగులను విడిగా చిరుతిండిగా కూడా తినొచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్తో కలిపి తినొచ్చు. పిల్లలకు, పర్వతారోహులకు, సైనికులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కొకుమ్ రంగు కలిపిన ఉత్పత్తులు మార్కెట్లో లేవు. చిన్న తరహా ప్రాసెసింగ్ సదుపాయాలని వారు వీటిని తయారు చేసుకోవచ్చు. ఆస్మోటిక్ పద్ధతిలో ఎండబెట్టిన ఉసిరి ఉత్పత్తులు తాజా పండ్ల మాదిరిగానే ఉంటాయి. 4 నుంచి 5 కిలోల ఉసిరి పండ్లు, 2 కిలోల కొకుం పండ్లు కలిపి తయారు చేసే ఆస్మోఫేర్ డ్రైడ్ ప్రాసెస్ తయారవుతాయి. జాగ్రత్తగా నిల్వ చేస్తే 1 ఏడాది పాటు నిల్వ ఉంటాయి.